ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ కన్నా పెద్ద శత్రువు ఏంటో తెలుసా? ట్యాక్స్. 10 లక్షలు 3, 5, 10 సంవత్సరాల కోసం ఎక్కడ పెట్టాలి అంటే 3 సంవత్సరాలు అనుకుంటే సేఫ్గా ఆలోచించాలి. 3 ఏళ్లు అంటే డబ్బు నిలబడాలి, ట్యాక్స్ తక్కువ కావాలి. అందుకే ఎక్కువ భాగం డెట్లో, కొంచెం భాగం గ్రోత్ అసెట్స్లో. AAA రేటెడ్ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్, ఆర్బిట్రాజ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఎందుకు అంటే ఎఫ్డి లాగా సేఫ్గా ఉంటాయి, కానీ ట్యాక్స్ తర్వాత చేతికొచ్చే డబ్బు ఎక్కువ. 5 సంవత్సరాలైతే ఇక్కడే మైండ్ సెట్ మారాలి. 5 ఏళ్లు అంటే టైం నీ సైడ్లో ఉంది. ఇక్కడ భయం కాదు, ప్లాన్ ముఖ్యం. ఈ సమయంలో ఈక్విటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. బ్యాలెన్స్ కోసం హైబ్రిడ్ లేదా మల్టీ అసెట్, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చాలా తక్కువ. అదే ఎఫ్డి అయితే ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్ అవుతుంది. 10 సంవత్సరాలు అంటే ఇది అసలు వెల్త్ గేమ్. 10 ఏళ్లు అంటే మార్కెట్ వెలటిలిటీ ఫ్రెండ్ అవుతుంది. ట్యాక్స్ నీ శత్రువు కాదు. ఇక్కడ స్ట్రాటజీ సింపుల్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఓరియంటెడ్ హైబ్రిడ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్, హై ట్యాక్స్ బ్రాకెట్ వాళ్ళకి. ఎఫ్డీలు సాధారణ డెట్ ఫండ్స్ లో ట్యాక్స్ ని రిటర్న్ తినేస్తుంది. కానీ ఇక్కడ అదే డబ్బు తక్కువ ట్యాక్స్ తో ఎక్కువ కాంపౌండింగ్ చేస్తుంది. కీ ఇది గుర్తుపెట్టుకో. డబ్బు ఎంత పెట్టామనేది కాదు, ఎంత కాలానికి ఏ అసెట్ లో పెట్టామనేదే అసలు గేమ్. ఇలాంటి మరిన్ని మనీ మ్యాటర్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.